ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇప్పటికే ఎబోలాతో 90 మంది చనిపోగా వందలాది మంది వ్యాధి బారిన పడడంతో భారత్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా సహా పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎబోలా వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలోకి ఈ వ్యాధి ప్రవేశించకుండా నిఘా పెట్టామని తెలిపారు. ఎబోలా వైరస్ కారణంగా కాంగో, ఉగాండాలో ఇప్పటివరకు 90 మంది ప్రాణాలు విడిచారు. మరో 300కు పైగా ఎబోలా అనుమానిత కేసులు మొదలయ్యాయి. దేశంలో ఇప్పటివరకు ఎబోలా కేసులు లేవని చెప్పింది కేంద్రం. ఎయిర్పోర్టులు, పోర్టుల్లో నిఘా పెంచాలని ఆదేశాలిచ్చింది. ప్రయాణికులకు స్క్రీనింగ్, క్వారంటైన్కు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఎబోలా అనుమానిత కేసు గుర్తిస్తే వెంటనే అరికట్టడంతో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎబోలా వైరస్ నిర్ధారణకు పూణే ఎన్ఐవి ల్యాబ్లో పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించింది. దేశంలో ఎబోలా వ్యాప్తి లేనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రపంచ అనుసంధానం కారణంగా భారత్ అంటువ్యాధుల ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశానికి ఎబోలా ముప్పు తక్కువగానే ఉందన్నారు. గతంతో పోలిస్తే దేశంలో పటిష్టమైన విమానాశ్రయ స్క్రీనింగ్ వ్యవస్థలు, వ్యాధి నిఘా యంత్రాంగాలు ఉన్నాయన్నారు. WHO కూడా ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.